కోరుకున్న కోరికలు నెరవేర్చిన ఒక నమ్మకం విశ్వాసంతో ఎక్కడికెళ్ళో దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం రావడం, ఈ సంవత్సరం కూడా అమావాస్య మరి అదేవిధంగా సెలవు రోజు కూడా రావడం, మరి భక్తులు కూడా వేలాది మంది భక్తులు రావడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతుందంటే పబ్లిసిటీ జరిగేది. రెండవది ఏర్పాట్లలో కూడా మంచినీటి సమస్య కానీ, కరెంటు కానీ, ప్రధానంగా దేవుని గర్భగుడి కానీ, ఆలయంలో కానీ ఎక్కడ కూడా శుద్ధి చేస్తుంటాం. కానీ ఈ సంవత్సరం ఎన్నలేని విధంగా కనీసం కలర్లు కూడా ఎక్కడ కూడా కళ్యాణ మండపం కానీ, గర్భగుడి కానీ, బయట ఆర్చిలో కానీ ఎక్కడ కూడా కలర్లు కూడా వేయకుండా, శుద్ధి చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. మంచి సాంప్రదాయం కాదు. కొత్తగా సాంప్రదాయాలు తీసుకురావడం అనేది మంచిది కాదు. రెండవది ఇక్కడ ఏర్పాట్లు చేయవలసినవి కూడా లడ్డూలు కావచ్చు, లేకపోతే శానిటైజర్ కావచ్చు, మెయింటెనెన్స్ అన్నీ కూడా కమిషన్ అప్రూవల్ లేకుండా కొన్ని వర్కులు కూడా మరి కమిషన్ అప్రూవల్ తీసుకోవాలి, లేకపోతే ఈవో పరిధిలో ఉంటే ఈవో పరిధిలోనే కొన్ని వర్కులు తీసుకోవాలి. అవి తీసుకోకుండా తీసుకొని అడ్వాన్స్ ఒక వారం 10 రోజుల ముందే పనులను ప్రారంభించాలి. ఆ పనులను ప్రారంభించకుండా అప్రూవల్ మాత్రం రేపనంగా, బ్రహ్మోత్సవాలు రేపనంగా ఈవో పర్మిషన్ తోటి తీసుకుంటారు. వాళ్ళ ఇష్టానుసారంగా మరి టెండర్ ప్రాసెస్ చేయకుండా, నామినేషన్ మీద వర్కులు ఇచ్చి పనులు చేయకుండా మరి ఆ బిల్లులు ఏ రకంగా కాజేయాలని చూస్తారంటే దేవుని కూడా మోసం చేయాలనే పద్ధతిలో కొంతమంది వ్యక్తులు ఇక్కడ తయారై సొంత మనుషులంటూ పేరు పెట్టుకుని వాళ్ళకే ఇవ్వడం, మరి టెండర్ ప్రాసెస్ చేయకపోవడం, ఇక్కడ ఏర్పాట్లలో కూడా అసౌకర్యాలు కల్పించడం. ఎందుకంటే ఎంతో దూర ప్రాంతాలకి దేవుడి మీద ఒక నమ్మకం, విశ్వాసంతో సంవత్సరాల తరబడి ఇక్కడికి వస్తుంటారు. అలాంటి పవిత్రమైన టెంపుల్లో ఈ రకంగా ఏర్పాట్లను సక్రమంగా చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇది మంచిది కాదు. మరి అధికారులు మరి నత్తనడకనివ్వడం, ఇక్కడ ఉన్న పాలకులు కానీ మరి ఏర్పాట్లలో ఒక 2-3 రోజులు చూస్తుంటారు, మీరు కూడా చూస్తారు. ఏర్పాట్లు అంటే ఎప్పుడు పోలీస్ సిబ్బంది కానీ, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు కానీ, ఇక్కడ సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ ఒక వారం రోజుల నుంచి ఏర్పాట్లు చేసుకుంటూ మనం ముందుకు సాగుతుంటాం. కానీ అది ఏది లేకుండా నిమ్మకు నీరెత్తిన ఎవరు వచ్చినా కూడా దర్శనాల దగ్గర కూడా ఎవరు కూడా పూజారులు కనపడే పరిస్థితి లేదు. ఎవరు కూడా కనపడకుండా గాలికి చూసిన కనపడుతుంది. దీని మీద మరి అధికారులు పునరాలోచించుకొని ఇలాంటి చర్యలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.